గురుజీ. ఈసీ ఓకే. ఈసీ తర్వాత కొన్ని రోజులు బెంగళూరులో జాబ్ చేశారు గురుజీ. తర్వాత ఇప్పుడు కోచింగ్ నేర్చుకుంటాను గురుజీ. బాబుకి ఏ విధంగా ఉంటది, గవర్నమెంట్ జాబ్ ఏ విధంగా ఉంటది, తర్వాత ఎప్పుడు వస్తుంది ఏంటి గురుజీ? అబ్బాయి ఇంతకు ముందు బెంగళూరులో ఏ కంపెనీలో పనిచేశాడు? మన ఈసీకి సంబంధించింది గురుజీ. తర్వాత ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ఇవన్నీ క్వాలిఫైడ్ అయ్యారు గురుజీ. దీంట్లో మీ అబ్బాయి జన్మజాతంలో అదే ఉంది. మరి అది అన్ని పోలీసు, ఎస్ఐ, తర్వాత కమ్యూనికేషన్, పోలీస్ సంబంధించిందే ఇప్పుడు క్వాలిఫైడ్ అయ్యారు గురుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. మెయిన్ ఇంటర్వ్యూకి వెళ్ళారా? ఇంకా లేదు అయితే? ఇప్పుడు రన్నింగ్ ఫిజికల్ టెస్ట్ వెళ్ళారు సార్ గురుజీ. ఓకే. హైట్ ఎంత ఉన్నాడు కొడుకు? నెక్స్ట్ ఎస్ఐకి ఉంది ఫిజికల్. ఓకే, మెయిన్ ఎగ్జామ్ ఉంది గురుజీ. ఓకే ఓకే అవుతాడులేండి. ఎందుకంటే జాతకం కూడా బాగుంది, భయపడాల్సిన అవసరం లేదు. కాస్త గురుబలం తక్కువ. గురుబలం కోసం నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేస్తురు. ఇప్పుడు బాబు మ్యారేజ్ ఎప్పుడు గురుజీ? లైఫ్ ఎలాగ ఉంటది, మ్యారేజ్ ఎలాగ ఉంటది, మ్యారేజ్ ఎప్పుడు ఉంటది? ఓకే. మీ అబ్బాయి కొంచెం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 08/7/1989 గురుజీ. సరే సరే సరే. 0020 అవర్. ఓకే. అంటే 9/11/89 గురుజీ. ఓకే ఓకే. అంటే బుధవారం రాత్రి, గురువారం ఉదయం. అయ్యా గురుజీ. కానీ అబ్బాయికి జన్మజాతకంలో ఇంకా 2 years ఉంది వివాహానికి టైం. 2018లో ప్రయత్నించండి, అవుతుంది. అబ్బాయికి జన్మజాతకంలో జ్యేష్ఠ పుత్రిక అనే మొదటి అమ్మాయే వస్తుంది అని ఉంది. మీ ఇంటి నుంచే పరమటి దిశ నుంచే వస్తుంది అమ్మాయి. మంచి సంబంధం కలుస్తుంది, ప్రాబ్లం లేదు. అబ్బాయి బాగా చూసుకుంటాడు, వాళ్ళిద్దరూ ప్రేమతో ఉంటారు, బాగుంటారు, అన్యోన్య జీవితం, ఎప్పుడు బాగుంటారు, ఏమీ ప్రాబ్లం లేదు, మంచిగా ఉంటాడు. అబ్బాయి కూడా మంచి బుద్ధివంతుడే. ప్రయత్నించమని చెప్పండి. ఈ గురుబలం కోసం ప్రతి గురువారము ఒక 1/4 కిలో శనగలు చేతిలో పట్టుకొని గురుపాదుక స్తోత్రాన్ని కనీసం ఒక 5 సార్లు చదువుకొని దాన్ని శనగలతో దక్షిణ పెట్టి దానం ఇచ్చేయాలి. ఇలా 16 వారాలు చేస్తే ఖచ్చితంగా గురుబలం కాస్త కలిసి వస్తుంది. అప్పుడు ఆటోమేటికలీ కొంచెం లక్ అనేది వచ్చిందంటే ఈజీగా అన్నిటిలో కూడా క్వాలిఫై అనేది వస్తూ ఉంటుంది. తర్వాత ప్రతి శనివారం సాయంత్రం పూట సూర్యుడు అస్తమించే సమయంలో ఎక్కడైనా ఈ ఒక ఆంజనేయ స్వామి దేవాలయాలు చుట్టుపక్కల చాలా ఉంటాయి. సూర్యుడు అస్తమించే సమయంలో ప్రదోష కాలంలో శనివారం సాయంత్రం నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించమని చెప్పండి. అలా ఒక 16 వారాలు చేసుకుంటే చాలు, వేరే ఇంకేం అవసరం లేదంటే గురువారం, శనివారం రోజు. తర్వాత మీరు మీ అబ్బాయి పేరులో, అతను ఎలాగో ట్రైనింగ్ అవి వెళ్తుంటాడు కాబట్టి మీరు చేయడానికి అవ్వదు, సోమవారం రోజు బిల్వదళాలు ఒక 108 బిల్వదళాలు తీసుకొని దానిపైన ఓం నమః శివాయ అని కానీ లేదా శ్రీరామ అని కానీ రాసి దాన్ని శివాలయంలో ఇచ్చేయండి. ఇలా ఒక 16 వారాలు చేస్తే మీ ఇంటికి మంచి కోడలు వస్తుంది, అంతేకాకుండా ఉద్యోగం కూడా వస్తుంది, మీరు ఒక మంచి స్థానంలో ఉంటారు. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందండి. నమస్తే గురుజీ. రాజోల్ నుంచి దీప్తి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి దీప్తి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. మూల నక్షత్రం అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుజీ. నమస్తే తల్లి. మూలా నక్షత్రము ధనుస్సు రాశిలో జన్మించారు. అవును గురుజీ. ఏం చదువుకున్నారమ్మా? నేను ఎంఏ బీఈడి గురుజీ. ఎంఏ బీఈడి. ఎందుకు చాలా డల్గా మాట్లాడుతున్నారు? ప్రస్తుతం నేను డిప్రెషన్ అండ్ స్ట్రెస్లో ఉన్నాను గురుజీ. డిప్రెషన్లో ఉన్నావు తల్లి, ఏం జరిగిందమ్మా? 2013లో మ్యారేజ్ అయింది గురుజీ. సరే. అప్పటి నుంచి ఏదో ఒక ఒడిదుడుకుల కింద ఉంటుంది. నాన్నకి ఎన్నో కూతురు మీరు? నేను ఒకే కూతురు గురుజీ, అన్నయ్య ఉన్నాడు. ఓకే. అమ్మ నాన్న చాలా ముద్దుగా పెంచారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రవేశం లేకుండా పోయింది, అవమానాలు అపవాదాలు ఎక్కువ వస్తాయి. అవును గురుజీ, అదే జరుగుతుంది. సరే తల్లి. భర్త ఏం పని చేస్తారు? లెక్చరర్ గురుజీ. లెక్చరర్. జాయింట్ ఫ్యామిలీనా? గురుజీ, జాయింట్ ఫ్యామిలీ. సరే తల్లి, ఏం తెలుసుకోవాలి చెప్పమ్మా. నీ మాటలోనే అర్థమైపోయింది స్వరశాస్త్రంలో నీ పరిస్థితి ఏంటి అని. నీ మనసులో ఉండేది ఏమైనా ఉంటే చెప్పు తల్లి. ఎప్పటికీ ప్రశాంతత కలుగుతుంది అమ్మా. ఇంక నిజం చెప్పాలంటే ఇంకో 4 years తల్లి. అవును గురుజీ, సాడే సతి కూడా ఉంది కదా.
సాడే ఇంకా 5 సంవత్సరాలు ఉంటుంది అనుకో. బట్ 4 ఇయర్స్ తల్లి. ఇప్పుడు 2016, 17 జనవరి అనుకుందాము, 6 ఈ రోజుకి. ఇక్కడి నుంచి 4 ఇయర్స్ అనుకో తల్లి. అంటే 18, 19, 20, 21 వరకు, 21 కంప్లీట్ అయిపోవాలి. తర్వాత చాలా బాగుంటుంది తల్లి. అంతవరకు కాస్త సర్దుకుపోమ్మా. ఎక్కడున్నాడు ప్రస్తుతం ఇప్పుడు? నేను పేరెంట్స్ దగ్గరే ఉన్నాను గురూజీ. పేరెంట్స్ దగ్గర ఉన్నారా? అవును గురూజీ. ఎన్ని రోజులు అయింది ఇక్కడ వచ్చి? ఒక 6 months అవుతుంది గురూజీ. మళ్ళీ ఏం ఫోన్ చేయలేదా భర్త? వస్తున్నారు గురూజీ, నెక్స్ట్ మంత్ నుంచి వెళ్తాను. నెక్స్ట్ మంత్ తీసుకెళ్తారంటనా? అవును గురూజీ. సరే తల్లి, శుభం. మంచిదమ్మా. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేసుకో తల్లి, సరేనా? సరే గురూజీ. ఎందుకంటే 7:30 వేరే స్టార్ట్ అయింది, జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయించండి ఒక 16 వారాలు. ప్రతిరోజు తల్లి ఉదయం లేస్తానే స్నానం చేసుకొని అన్ని పనులు అయిన తర్వాత దేవుడి ముందు దీపం వెలిగించి అర్ధనారీశ్వర స్తోత్రం ఒకసారి, తర్వాత కాలభైరవాష్టకం ఒకసారి, హనుమాన్ చాలీసా, ఈ 3 రోజు చదువుకో. ఉదయం రాత్రి పడుకునే ముందు ఒక 2 నిమిషాలైనా సరే అర్ధనారీశ్వర స్తోత్రం ఒకసారి చదువుకో. ఇలా కరెక్ట్గా 3 నుంచి 4 సంవత్సరాలు రోజు నువ్వు తప్పకుండా చేస్తూ ఉంటే నీకు ఎలాంటి ఇబ్బంది రాదు తల్లి. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, డిప్రెషన్ నుంచి బయటకు వస్తావు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, భయం పోతుంది మనసులో ఉండేది ఫస్ట్. అవన్నీ దూరం అయ్యాయంటే అన్ని శుభం జరిగిపోతుంది తల్లి. ఇప్పుడు పెళ్ళై 3 ఇయర్స్ అయిందా? అవును గురూజీ. సరే అమ్మా, నేను చెప్పించేయండి. సంతానం ఎప్పటికి గురూజీ? సంతానము లాస్ట్ ఇయరే మీకు అవ్వాల్సి ఉండేది. ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా మీరు? అబార్షన్స్ ఏమైనా అయిందా తల్లి? లాస్ట్ ఇయర్ అనుకున్నాం కానీ కాలేదు గురూజీ. ఈ సంవత్సరం ప్లాన్ చేసుకోండి. ఈ 2017లో మీకు మంచి సంతానం, సత్సంతానం ప్రాప్తి అవుతుంది తల్లి, ప్రాబ్లం లేదు. ఓకే గురూజీ. సరే తల్లి, శుభం. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. మంచిది కానీ నీకు సుఖ దాంపత్యం ప్రాప్తించాలని నేను పరమేశ్వరునితో వేడుకుంటున్నానమ్మా. నమస్తే. దీప్తి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ జనాల్లో ఏదైపోయిందంటే శాశ్వతమేదో అశాశ్వతమేదో తెలియకుండా శాశ్వతంగా ఉండదాన్ని వదిలేసి అశాశ్వతాన్ని పట్టుకొని తూగుతూ ఆఖరికి అది అశాశ్వతం అని తెలుసుకునే లోపు అది దూరం అయిపోతుంది. ఏదైతే శాశ్వతం అనుకుంటారో అది దూరం అయిపోతుంది. అలా మధ్యలో చిక్కేసుకుని అన్నీ పోతాయి. నేనేం చెప్తున్నా అంటే ఈ విచారంలో చిన్న వయసులో మనకి బాల్య యవ్వనం వరకు ఏముంటుంది మన జీవితంలో అంటే జ్ఞానాన్ని సంపాదించాలి, సరస్వతిని సంపాదించాలి, తర్వాత ఉద్యోగం సంపాదించాలి, డబ్బులు సంపాదించేసి దాన్ని దాచుకోవాలి. ఎందుకు దాచుకోవాలంటే లక్ష్మి చంచలతే. ఆ మహాలక్ష్మి ఎప్పుడైనా కోపం వస్తే అది వెళ్ళిపోతుంది. కానీ మనం డబ్బులు కాస్తాన్ని దాచుకుంటే ఏదైనా అవసరానికి పడుతుంది అని. అవసరానికి మించిన డబ్బు అవసరం లేదు, అవసరానికి కావాల్సిన డబ్బు మనకు కావాలి. మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళలేము, ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. అర్థమైందా? మనం వెంట వచ్చేది కర్మ ధర్మం మాత్రమే. అలానే కర్మ మూట కట్టుకొని వెళ్ళకండి, ధర్మం మూట కట్టుకొని వెళ్ళడానికి ప్రయత్నించండి. యవ్వన కాలేషు అంటే యవ్వనం వరకు బాల్యము, ఆ బాల్యంలో జ్ఞానం సంపాదించేయాలి, యవ్వనంలో ఆర్థికం సంపాదించేయాలి, దేహం గట్టిగా ఉన్నప్పుడు కష్టపడాలి, బాగా సంపాదించేయాలి. వృద్ధాప్తే ప్రశాంత, వృద్ధ కాలంలో ప్రశాంతతని గెలుచుకోవాలి. కోపం పడుకొని వీళ్ళపైన వాళ్ళపైన కోడాలు వచ్చింది నీకేం తెలుసు, నేను చెప్పినట్టు వినాలని రూల్ చేయకండి. అర్థమైందా? వాళ్ళకి ఎంతో ఎంతో ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, 2 రోజులు చూడొచ్చు. ఇలా కాదు, ఇలామ్మా ఇలా చెయ్యి అంటే చేస్తారు. ఇప్పుడు మనం వయసు అయిన వారు చిన్నపిల్లలు వాళ్ళు ఏదైనా చేస్తే మనం కొట్టి అలా చేస్తామా? చేయము. ఇలా కాదు అలా అంటే వింటారు, కొడితే ఇంకా మండవుతారు. అలాగే వయసైన వారు ఇంటికి కోడలు వచ్చినప్పుడు ఆమెని చక్కగా తిద్దాలి. ఆమెలో ప్రాబ్లం ఉన్నాయంటే ప్రశాంతంగా ఇలా కాదు తల్లి, ఇలా చేసుకో, ఇలా బాగుంటుంది, మా సంప్రదాయం ఇది, ఇలా చేయకు. ఆమెకు హర్ట్ కాకుండా మనం చెప్పే విధానంలో చెప్తే ఏదో ఒక రకంగా రోజు కాస్త మారిపోతుంది.